Hi everybody. Today our topic is database recovery management and failures. Database recovery management and failures. Database లో మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత ఆ డేటాబేస్లో ఫిజికల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఫిజికల్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా ఎప్పుడైనా ఏదైనా లాస్ అయిందనుకోండి. ఎప్పుడు లాస్ అవుతుంది ఫిజికల్ డేటా అనేది డేటాబేస్లో? ఎప్పుడైనా సిస్టమ్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కానీ, లేదంటే సడన్ కరెంట్ ప్రాబ్లమ్స్ రావచ్చు కానీ, లేదంటే ఇంకేదైనా సమ్ సిస్టమ్ డిస్క్స్ అప్డేట్లా ఉండటం కానీ, లేదంటే కొన్ని ర్యామ్స్ కానీ, లేదంటే కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ డ్యామేజ్ అయినప్పుడు మన డేటాబేస్లో ఉన్న డేటా అనేది కూడా లాస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇలా డేటాబేస్ అనేది ఎప్పుడైతే మనకి లాస్ అవుతుందో, డేటా అనేది లాస్ అవుతుందో ఆ టైంలోనే మనం డేటాబేస్లో ఉన్న డేటాని రికవరీ చేయడానికి, ఆ రికవరీ మేనేజ్మెంట్ చేయడం కోసమే ఈ డేటాబేస్ రికవరీ మేనేజ్మెంట్ అనేది యూజ్ చేస్తాం. అయితే ఈ డేటాబేస్ రికవరీ మేనేజ్మెంట్ యూజ్ చేయడం వల్ల ఏం యూజ్ ఉంది మనకి అంటే, వెన్ వీఆర్ యూజింగ్ ద డేటాబేస్ రికవరీ మేనేజ్మెంట్ వీఆర్ రీస్టోరింగ్ ది డేటా. We are restoring the data from the database which is already existed in the previous failure. అంటే ఏంటి ప్రీవియస్ ఫెయిల్యూర్ అంటే, ఏదైనా ఒక డేటాబేస్లో డేటా అనేది ఉన్నప్పుడు అక్కడ అది రన్ అవుతున్నప్పుడు, అంటే అది కన్సిస్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు అది ఎగ్జిస్టెడ్గా ఉంటే డేటా ఈ లోపు ఏదైనా ఫెయిల్యూర్ అయిందనుకోండి, ఆ సిస్టమ్ ఏదైనా క్రాష్ అయిందనుకోండి, అలాంటి టైంలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా యూజింగ్ ద డేటా రికవరీ మేనేజ్ ద్వారా ఆ ఆల్రెడీ ఉన్న డేటా మొత్తాన్ని కూడా మనం బ్యాకప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్నే డేటా రికవరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. అయితే ఎప్పుడు డేటా రికవరీ అవుతుంది అంటే, వెన్ ద డేటాబేస్ ఈజ్ ఇన్ ది కన్సిస్టెంట్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే డేటా అనేది రికవరీ అవుతుంది. అయితే ఈ కన్సిస్టెంట్ స్టేట్లో ఉండాలి అంటే, మనం ఏదైనా ఒక డేటాబేస్ క్రియేట్ చేసాము అంటే ఆ డేటాబేస్ అనేది మేజర్గా 3 స్టేటస్లో ఉంటుంది అనమాట. అందులో 3 స్టేటస్ చూడండి మీరు ఒకసారి. ఈ 3 స్టేట్స్లో కంపల్సరీగా డేటాబేస్ అనేది ఉంటుంది అనమాట. మనం ఏదైనా ఒక డేటాబేస్ క్రియేట్ చేసి ఆ డేటాబేస్ అనేది కంపల్సరీగా ఈ 3 స్టేట్స్లో కంపల్సరీ ఏదో ఒక స్టేటస్లో అనేది ఫిజికల్ డేటాబేస్ అనేది ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఈ 3 స్టేట్స్ ఏదో ఒక స్టేటస్లో ఉన్నప్పుడు మాత్రమే డేటా రికవరీ మేనేజ్మెంట్ అనేది మనకి వీలవుతుంది. రైట్. దీంట్లో ఫస్ట్ వన్ చూడండి, ప్రీ కండిషన్. సెకండ్ వన్ ఈస్ కండిషన్. థర్డ్ వన్ ఈస్ పోస్ట్ కండిషన్. ప్రీ కండిషన్ అంటే చూడండి, ద డేటాబేస్ ప్రీ కండిషన్లో ఉంది అంటే, ప్రీ కండిషన్లో ఆ ఫిజికల్ డేటాబేస్ ఉంది అంటే ఇది ఏ స్టేటస్లో ఉన్నట్టు? ఇట్ ఈస్ ద డేటాబేస్ ఈజ్ ఇన్ ది కన్సిస్టెంట్ స్టేట్. ప్రీ కండిషన్ అంటే ద డేటా బేస్ ఇట్ ఈస్ ఇన్ ది కన్సిస్టెంట్ స్టేట్. కన్సిస్టెంట్ స్టేట్ అంటే ఏంటి? ద డేటా ఎగ్జిస్టెడ్ బిఫోర్ ది ఫెయిల్యూర్. అంటే డేటాబేస్ అనేది ఫెయిల్యూర్ అయ్యక ముందే ఆ డేటా అనేది ఆ డేటాబేస్లో ఉంది. ఇలా ఉంటే దాన్ని కన్సిస్టెంట్ స్టేట్ అంటాం. ఇట్ ఈస్ ఏ ప్రీ కండిషన్ స్టేట్. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ ఏ కండిషన్ స్టేట్లో ఒక డేటాబేస్ అనేది కండిషన్ స్టేట్లో ఉంది అంటే ఏం చెప్తాం? కండిషన్ స్టేట్లో ఉందంటే ఇట్ ఈస్ మస్ట్ బి ఇన్ ది సిస్టమ్ ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఇట్ ఈస్ ద డేటాబేస్ ఇన్ ది కండిషన్. అంటే సిస్టమ్ ఫెయిల్యూర్ ఉంది అంటే అప్పుడు ఏం చెప్తాం? మనం ఇచ్చిన డేటాబేస్, మనం క్రియేట్ చేసిన డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్ అనేది కండిషన్ స్టేటస్లో ఉంది అంటాం. ఎప్పుడు? సిస్టమ్ ఫెయిల్యూర్స్ అనేవి అక్కరైనప్పుడు. సిస్టమ్ ఫెయిల్యూర్స్, ఆ డేటాబేస్కి సిస్టమ్ ఫెయిల్యూర్స్ వచ్చి డేటా లాస్ అయినప్పుడు డేటా రికవరీ మేనేజ్మెంట్ చేయాలి అంటే అది ఏ స్టేటస్లో ఉందని చెప్తాం? డేటాబేస్ అనేది కండిషన్ స్టేటస్లో ఉందని చెప్తాం. నెక్స్ట్, పోస్ట్ కండిషన్ అంటే చూడండి, పోస్ట్ కండిషన్ ఇది అర్థం పడుతుంది రివర్స్ ది ప్రీ కండిషన్. ఎందుకంటే ఎప్పుడే డేటాబేస్ ఇది కన్సిస్టెంట్ స్టేట్లో ఉంది అంటే, కన్సిస్టెంట్ స్టేట్లో ఉంది అంటే అర్థం ఏంటి? ద డేటా ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్ ది ప్రీవియస్ ఫెయిల్యూర్కి ముందే డేటా అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి, ఇప్పుడు ఫెయిల్యూర్ సక్సెస్ అయింది కాబట్టి ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత పోస్ట్ కండిషన్లో ఏమవుతుంది? ఇక్కడ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న డేటా ఏదైతే ఉన్న డేటాబేస్లో ఆ డేటాబేస్లో ఉన్న డేటాని రీస్టోర్ చేస్తుంది అనమాట. రీస్టోర్ ది స్టేటస్ని రీస్టోర్ స్టేటస్ ఆర్ రీస్టోర్ ది డేటాబేస్ ఆర్ డేటా ఇన్ ది డేటాబేస్ ఈజ్ కాల్డ్, ఇట్ ఈస్ ఇన్ ది పోస్ట్ కండిషన్.
అర్థమవుతుందా? డేటాబేస్ రికవరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? whenever we are losing the data from the database by using some system failures or current conditions, something errors will be crashed within the RAM or hard disk, something like that. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే డేటా రికవరీ మేనేజ్మెంట్ అనేది చేస్తాం. అలా రికవరీ మేనేజ్మెంట్ చేయాలి అంటే ఆ డేటాబేస్ అనేది కంపల్సరీగా ఈ 3 స్టేటస్లో ఏదో ఒక స్టేటస్లో ఉండాలి. ఏంటి అవి? ప్రీ కండిషన్, కండిషన్, పోస్ట్ కండిషన్. ఈ కండిషన్లో ఉండాలి అంటే ఈ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే మనం డేటా రికవరీ చేయడానికి మనకి స్కోప్ ఉంటుంది. రైట్? నెక్స్ట్ failures in the database. Failures in the database. Data recovery management and database recovery failures అంటాం. రికవరీ ఫెయిల్యూర్స్ ఆర్ ఫెయిల్యూర్స్, టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఏమేమి ఫెయిల్యూర్స్ ఉన్నాయి మరి మనకి? టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్. మనకి మేజర్గా డేటాబేస్ రికవరీ చేసేటప్పుడు మనకి మేజర్గా వచ్చే ఫెయిల్యూర్స్ ఏంటి అంటే 3 టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఒకటి ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్. Transaction failure, and the second one is system failure. System failure means it is in the conditional states. System failure. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్, ఎగ్జామ్ జాబ్ క్వశ్చన్ కూడా ఉంది. డేటాబేస్ రికవరీ మేనేజ్మెంట్ అనేది ఫెయిల్యూర్స్ కూడా అడుగుతారు కాబట్టి ఫెయిల్యూర్స్ కూడా దీంట్లోనే యాడ్ చేసి చెప్తున్నాం అన్నమాట. టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ లో 3 టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. వన్ ఈస్ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్, సెకండ్ వన్ ఈస్ సిస్టమ్ ఫెయిల్యూర్, అండ్ థర్డ్ వన్ ఈస్ మీడియా ఫెయిల్యూర్. మీడియా ఫెయిల్యూర్. రైట్, ఇప్పుడు చూడండి ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తుందని చెప్తున్నాం. ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తుంది అంటే when we are doing the transaction, when we are giving the incorrect input or deadlock occurred. incorrect input ఇచ్చినప్పుడు కానీ లేదంటే డెడ్లాక్స్ అక్కర్ అయినప్పుడు కానీ మనకి ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మాత్రం డెడ్లాక్ కూడా వచ్చే అవకాశం ఉంది. వాట్ ఈస్ ద డెడ్లాక్ అనేది మనం లాస్ట్ క్లాస్లో చెప్పాము. ఒకసారి వీడియో చూడండి, గుర్తుండే నాకు తెలుసు మీకు. డెడ్లాక్ అంటే చెప్తాం, ఎప్పుడైతే రెండు కూడా వెయిటింగ్ స్టేటస్ లో ఉంటాయో అప్పుడు దాన్ని మనం డెడ్లాక్ సిస్టమ్ అంటాము. ఆ డెడ్లాక్ రెండు ట్రాన్సాక్షన్స్ కూడా వెయిటింగ్ స్టేటస్ లో ఉన్నప్పుడు కానీ అలాంటప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ వస్తుంది. లేదంటే మనకి మళ్ళీ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా మళ్ళీ ఇన్కరెక్ట్ ఇన్పుట్ డేటా, ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కూడా ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది అనమాట. ఒకటి ఇన్కరెక్ట్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు కానీ లేదంటే డెడ్లాక్ వచ్చినప్పుడు కానీ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. సిస్టమ్ ఫెయిల్యూర్. సిస్టమ్ ఫెయిల్యూర్ అంటే మీకు తెలుసు, ఎప్పుడు సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్తాం మనం మామూలుగా మన జనరల్ సిస్టమ్స్లో. ఎప్పుడైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు కానీ లేదంటే ర్యామ్ అనేది డ్యామేజ్ అయినప్పుడు కానీ సిస్టమ్ ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు, లేదంటే ర్యామ్ ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు. డ్యామేజ్ మీన్స్ ఏదైనా తిరిగిపోవడం కానీ లేదంటే డస్ట్ పట్టేయడం కానీ లేదంటే అది కరెక్ట్గా ఫిన్ అవ్వకపోవడం కానీ ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు కూడా సిస్టమ్ ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి. రైట్. నెక్స్ట్ మీడియా ఫెయిల్యూర్. మీడియా ఫెయిల్యూర్ అంటే ఏంటండి? హార్డ్ డిస్క్ హెడ్ అనేది డ్యామేజ్ అయినప్పుడు. హార్డ్ డిస్క్ హెడ్ అనేది డ్యామేజ్ అయినప్పుడు లేదా డిస్క్ హెడ్ అనమాట. డిస్క్ హెడ్ కానీ లేదంటే పవర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, పవర్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? షార్ట్ సర్క్యూట్స్ లాంటి ఏదైనా వచ్చినప్పుడు కూడా మీడియా ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కూడా డేటా అనేది లాస్ అవుతూ ఉంటాం. రికవరీ చేయడానికి సమ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. రైట్. దీస్ ఆర్ ద మెయిన్ డేటాబేస్ రికవరీ ఫెయిల్యూర్స్ అనమాట, మెయిన్ ఫెయిల్యూర్స్. ఓకే. నెక్స్ట్, వీడియో స్పీడ్ అవుతుందంటే మళ్ళీ రిపీట్ చేసుకొని చూసుకోవటమే, ఎందుకంటే మళ్ళీ మనకి లెంత్ వీడియో వచ్చి చూడడానికి ఇబ్బంది అవుతుంది, మీకు కూడా నిద్ర వస్తుంది కదా. రైట్. నెక్స్ట్, డేటాబేస్ బేసిక్ అప్డేట్ స్ట్రాటజీస్. డేటాబేస్ ని అప్డేట్ చేసే మనకి మెయిన్గా 2 స్ట్రాటజీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఈజ్ డిఫర్డ్ అప్డేట్ and the second one is immediately update.
update. Mainly we have the two types of updates in the database recovery management. We have the one is deferred update, second one is immediately update. Okay, right. Deferred update అంటే చూడండి, deferred update అంటే it is not updating immediately. It is not updating immediately before reaching the commit command. It is not update immediately before reached commit command. కమిట్ కమాండ్ గురించి ఆల్రెడీ మన క్లాస్ ఫిజికల్ గా జరిగినప్పుడు చెప్పాం. కమాండ్స్ చెప్పేటప్పుడు కమిట్ రివోక్ అండ్ కమాండ్స్ గురించి చెప్పాము, రైట్. డిఫరెంట్ అప్డేట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ అప్డేటెడ్ ఇమీడియట్లీ అంటే ఏంటి మీనింగ్? ఎప్పుడైతే మనం డేటాబేస్ అని అప్డేట్ చేస్తున్నామో, ఏదైనా డేటా అనేది ఇన్సర్ట్ చేస్తున్నామో, ఆ డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ అప్డేట్ అనేది అవ్వడం డేటాబేస్. ఎప్పుడు అప్డేట్ అవుతుందని చెప్పాం మనం, ఎప్పుడు పర్మనెంట్ గా సేవ్ అవుతుందని చెప్పాం మనం. వెన్ వీఆర్ యూజింగ్ ది కమిట్ కమాండ్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు డేటా అనేది పర్మనెంట్ గా స్టోర్ అవుతుందని చెప్పాం డేటాబేస్ లో. ఇక్కడ ఏం చెప్తున్నాం? డిఫరెంట్ అప్డేట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ అప్డేటెడ్ ఇమీడియట్లీ. ఏదైనా మనం ఎంటర్ చేసినప్పుడు డేటా అనేది పర్మనెంట్ గా ఏమంటే అప్డేట్ అవ్వదు. ఎప్పుడు అప్డేట్ అవుతుంది? బిఫోర్ రీచ్ కమిట్ కమాండ్ అనేది యూజ్ చేసేంత వరకు డేటా అనేది ఇమీడియట్ ఇన్స్టంట్ గా అప్డేట్ అనేది జరగదు. ఎందులో? డిఫరెంట్ అప్డేట్ లో, రైట్. నెక్స్ట్ ఇమీడియట్లీ అప్డేట్ అంటే దాని నేమ్ ఇట్ ఇస్ చెప్తుంది కదా, నేమ్ అని చెప్తుంది కదా. ఇమీడియట్ గా డేటా అనేది అప్డేట్ అవుతుంది. నో నీడ్ టు వెయిట్ ఫర్ ది కమిట్ కమాండ్. అంటే ఏదైనా డేటా మనం అప్డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఇమీడియట్ అప్డేట్ లో ఏమవుతుందంటే ద టైమ్ స్లాట్ షుడ్ బి సెటెడ్ ఇన్ ది డేటాబేస్. అంటే ఒక 5 minutes కానీ ఒక 2 minutes కానీ ముందుగా డేటా అనేది సెట్ చేసి పెడతారు. ఇలా సెట్ చేసి పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం డైరెక్ట్ గా డేటాని అప్డేట్ చేస్తూ వెళ్ళిపోతుంటే ఆ పర్టికులర్ టైం రాగానే ఆటోమేటిక్ గా డేటా అనేది సేవ్ అయిపోతూనే ఉంటుంది ఆటోమేటిక్ గా. ఇలా దీన్ని ఇమీడియట్ అప్డేట్ అని చెప్తాం. దీంట్లో మనకి ది రీడ్ అండ్ రోల్ బ్యాక్ ఆల్సో. రీడ్ అండ్ ఇవి తెలుసు కదా మీకు, ఎంఎస్ వర్డ్ లో వస్తుంది, మనకి ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఏదైనా ముందుగా రాసేసి దాన్ని మళ్ళీ బ్యాక్ డిలీట్ చేసామనుకోండి, రీడ్ కానీ మళ్ళీ అండ్ కానీ యూజ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తూ ఉంటుంది, అలా అనమాట. దీంట్లో రోల్ బ్యాక్ కూడా ఉంటుంది. రోల్ బ్యాక్ కూడా ఇమీడియట్ అప్డేట్ లో అవైలబుల్ గా ఉంటుంది. వేరే డిఫర్ అప్డేట్ లో ఈ రీడ్ కానీ అండ్ కానీ ఎలాంటి అప్డేట్స్ అనేవి దీంట్లో ఉండవు. ఇట్ ఈస్ అంటిల్ రీచ్ ది కమిట్ కమాండ్ యూజ్ చేసేంత వరకు డేటా అనేది ఇమీడియట్ గా అప్డేట్ అవ్వదు. వెన్ ఇస్ ఇమీడియట్లీ అప్డేట్ లో అయితే మాత్రం ఆటోమేటిక్ గా డేటా అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది విత్ ఇన్ ద టైమ్ స్లాట్స్ అనమాట, రైట్. దిస్ ఈస్ ది డేటాబేస్ రికవరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అండ్ ఫెయిల్యూర్స్. ఓకే, థ్యాంక్ యూ. We will discuss in the next class.